గుడ్ మార్నింగ్. ఇది ఎర్లీ మార్నింగ్ కాబట్టి గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే ఆర్యన్కి అక్షరాభ్యాసం చేయిస్తున్నాము. అందుకని మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. గుడ్ మార్నింగ్. సో టెంపుల్కు వెళ్తున్నా. ఈరోజు నా అక్షరాభ్యాసం చేస్తున్నారు. ఇవన్నీ నేను ఆర్యన్ నా హెయిర్ ఇలా న్యాచురల్గా డ్రై చేసుకున్నాను. ఇలాంటి డ్రైయర్స్ కూడా ఎక్కువ యూస్ చేయను. అండ్ ఇలా సన్ రైజ్ బాగుందని చెప్పి కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత పూజకి పూలు తేయడానికి అయితే కిందికి వెళ్ళాను. నేను పూలు తెచ్చే గ్యాప్లో రాజు ఇంకా ఆర్యన్ ఫ్రెష్ అప్ అయిపోయారు. వాళ్ళిద్దరు కలిసి పూజ చేస్తుంటే ఆ గ్యాప్లో నేను రెడీ అవ్వమని చెప్పారు. అండ్ ఇది ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఫాస్ట్గా రెడీ అయిపోయాము, టైం అవుతుందని చెప్పి. అండ్ ఇక్కడ నా ఫేస్ అబ్జర్వ్ చేసి చాలా డిసప్పాయింటెడ్ ఉన్నాను. అక్షరాభ్యాసానికి ఒక శారీ అనుకున్నాను. ఆ శారీ బ్లౌజ్ ప్లెయిన్గా వచ్చిందని ప్యాటర్న్ పెట్టించా. అది వాళ్ళకి స్టిచ్ చేయరాక బ్లౌజ్ ఖరాబ్ చేశారు. లక్కీలీ ఇంకో శారీ ఉంది కాబట్టి బ్రతికిపోయాను. అండ్ ఫాస్ట్గా రెడీ అయిపోతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఎవరిని ఇన్వైట్ చేయలేదా అక్షరాభ్యాసానికి అని చెప్పి. యాక్చువల్గా మేము అందరం కలిసే చేద్దాం అనుకున్నాము. సో ఇది సీజన్ కాబట్టి అత్తయ్య మామయ్య రాలేకపోయారు. అండ్ రాజు కూడా సీజన్ కాబట్టి తనకి ఈవెంట్ ఉండే. ఎర్లీ మార్నింగ్ ఇంకా ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ లేకుండే, అంత టైం లేకుండే. ఒక 2 hours గ్యాప్లో మేము అక్షరాభ్యాసం అనేది కంప్లీట్ చేసాము. మాకు దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళాము. యాక్చువల్గా బాసరా కానీ వర్గల్ కానీ వెళ్దాం అనుకున్నాము. బట్ ఏది టైం సెట్ అవ్వలేదు. మాకు నియర్ బై అష్టలక్ష్మి టెంపుల్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి అయితే పూజ చేయించాము. అండ్ అక్కడ పూజ చాలా బాగా చేశారు గైస్. లిటరల్గా మనము వర్గల్ కానీ బాసర కానీ వెళ్తే ఎలా చేస్తారో అలానే చేశారు. అండ్ చాలా పీస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఎక్కువ రష్ కూడా లేకుండా ఆ రోజు నేను చాలా భయపడిపోయాను ఎంత రష్ ఉంటుందని చెప్పి. కానీ రష్ అయితే లేదు. ఎర్లీ మార్నింగ్ లేచినాక సరే మాకైతే లేట్ అయిపోయింది పూజకి. సో ఫాస్ట్గా ఇలా గురువుగారు చెప్తుంటే అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాము. అండ్ అందరు కూడా అక్కడ సెట్ చేసి పెట్టుకుంటున్నారు. అది గణపతి చేసుకోండి. అదే గౌరవం ఖాళీ ఆకుంది కదా, అందులో పెట్టుకున్నాము. పొడిగా ఉండదు, తడి చేసుకొని కొంచెం గంధం కుంకుమ రాసి పసుపు రాసి ఒక కుంకుమ కొట్టి పెట్టారు. ఈసారి నక్షత్రం వేయండి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. స్థిరో భవ, వరదో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, స్థిరాసనం గురు. శ్రీ మోహినినా యోజితం ప్రియం గృహాణ మంగళం దేవం త్రైలోక్యం ప్రోక్ష్యా పరిసించ్య అమృతే గుత్య. ఓం పిల్లవాడు ఉంటే మీ పిల్లలు రాయండి. శివాయః శివాయః प्रतिष्ठते सत्यान्येता आशिष सन्तु सत्या सन्तु. సో గైస్ టెంపుల్ నుంచి వచ్చేసాము. వచ్చాక కొంచెం పులిహోర తినేసి రీల్స్ అండ్ కొన్ని ఫొటోస్ దిగాను. అండ్ ఇప్పుడు ఈ జ్యువెలరీ అంతా తీసేసి శారీ చేంజ్ చేసుకొని లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. సో ఈరోజు బతుకమ్మకు నేను అమ్మ వాళ్ళ ఇంటికని వెళ్దాం అనుకుంటున్నాను. బట్ వెళ్తానో లేదో తెలీదు. వెళ్తే మాత్రం ఇప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. లేదు అంటే ఇక్కడనే ఉండి రెడీ అవ్వాలి. ఇక్కడ కూడా బతుకమ్మ సెలబ్రేట్ చేస్తారు కాబట్టి నా యూట్యూబ్ అండ్ ఇన్స్టా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ బతుకమ్మ అండ్ దసరా శుభాకాంక్షలు. మీ ఫ్యామిలీ అందరితో కలిసి హ్యాపీగా ఫెస్టివల్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటాను. ఆర్యన్ది అక్షరాభ్యాసం అయిపోయింది. సో నేను చాలా హ్యాపీ, ఎందుకంటే వాడిని స్కూల్కి పంపించవచ్చు. ఈ దసరా హాలిడేస్ అయిపోగానే స్కూల్లో జాయిన్ చేసేసాం. చాలా టెన్షన్ పోతుంది గైస్. యాక్చువల్గా నా ఫ్రస్ట్రేషన్ అంతా బయట ఉన్న మదర్స్కి అందరికి తెలిసే ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. బాయ్.